విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. దాడులు చేయవద్దని తమ నాయకులు ముందే చెప్పారని, ఎక్కడో ఏదో ఒక గట్టి జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. దాడులపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వల్లభనేని వంశీ వాడొక లుచ్చ. తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరెక్కడ చంపేస్తారో అని భయపడి, వాళ్ళ ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చెంతం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు తేలితే అనేది తప్పు అని ఖండించారా? అసలు విజయసాయిరెడ్డి నీకే అర్హత ఉంది లేఖ రాయడానికి? నీ ఇంట్లో నీ పక్కన కొడాలి నాని అనే ఒక పిల్లి, వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి, ఈ 2 పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్ లో నీ సారథ్యంలో ఈ కొడాలి నాని వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్ లోకి వస్తే ఖండించలేదే. ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలి నాని. అరే ఒక్కరోజుకైనా, ఒక్కరోజుకి ఎలాగైతే ఎలాగయా? మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదా? పిన్నెల రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేయించాడే, మేము భయపడలేదే. అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా? చేయమని ఎవరికి చెప్పట్లేదు. దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రాన్ని చూపించడం కోసం ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక 2-3 ఎంపీలు చోటా మోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. వీళ్ళందరూ ఉండగలరా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఉండగలరా? వాళ్ళది ఆ సిద్ధాంతం కాదు, దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదు వాళ్ళే. కాబట్టికే ఓర్పుగా ఉన్నారు అందరూ.